బలంగా జగన్ నెవర్ అగైన్ అనే స్లోగన్, అంటే తెలుగుదేశం కన్నా కూడా ఎక్కువ తెలుగుదేశం లాగా జగన్ ఆ స్లోగన్ తీసుకోవడానికి గల కారణం ఏమింటుంది అంటే ఆయన విక్టిమైజ్ అయ్యారని చెప్పే ఉద్దేశంతో మనకి తెలుగులో సామెత ఉంది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాంది అన్నట్టు. ఈరోజు ఏబీవీ గారి బాధ ప్రపంచాంది అయిపోయిందా? అంటే వాసుదేవన్ గారు ఇప్పుడు ఆయన బాధ్యత గల పోస్టులో రిటైర్ అయ్యారండి. నెంబర్ 1, నేను ఒక విషయాన్ని అయితే ఖండిస్తానండి. ఎందుకంటే వారం రోజులు నాకు ఇస్తే చిటికేస్తే ఈ చిటికెల భాగవతం కరెక్ట్ కాదండి. దానివల్ల ఏమవుతుంది అని అంటే పోలీస్ వ్యవస్థని డీమోరలైజ్ చేసినట్టు అవుతుంది. నువ్వు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చావో ఆ డిపార్ట్మెంట్ని డీమోరలైజ్ చేస్తున్నావు ఇండైరెక్ట్గా. తప్పది. పోలీసు వ్యవస్థని ఎవరు కూడా డీమోరలైజ్ చేయకూడదు, అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన. ఎందుకంటే పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సలహాలు ఇవ్వండి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో తెలియచేయండి తప్ప పోలీసుల్ని నిందితులుగా చేసి మాట్లాడడం అన్నది ఆ సంస్కృతి నుంచి బయటికి రావాలి ప్రతి రాజకీయ నాయకుడు కూడా. మొన్నటి వరకు నువ్వు పోలీస్ వ్యవస్థలో ఉండి అంటే వారం రోజుల్లో నువ్వు చిటికేస్తే అంతా ఇదేమో తెలుగు సినిమా అంటే బటన్ నొక్కగానే ఇంటర్వ్యూల తర్వాత మారిపోవడానికి కరెక్ట్ కాదు. రెండవది, ప్రజా జీవితంలో ఎవరైనా రావచ్చు వాసుదేవన్ గారు, ఆయన కూడా హక్కు ఉంది. పెడితే ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఒక సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేయవచ్చు, హర్షిస్తారు అందరూ కూడా. అంతేగాని ఒక వ్యక్తి టార్గెట్ రూపంలో మాట్లాడడం కూడా స్థాయికి మించేది అది కరెక్ట్ కాదు. ఎవరినో మెప్పించడానికి ఆయన చేస్తున్నాడేమో రవిచంద్రారెడ్డి గారి వాదంతో నేను ఏకీపిస్తాను. మెప్పించడానికి, ఎందుకంటే ఎలాగో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది కదా, ఒకవేళ దాని మీద ఖర్చు వేయడానికో ఏమిటో అని ఇలాంటివి వద్దండి. మీరు నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వండి. మనం మాట్లాడే భాష మీద అదుపు ఉండాలి. నేను ఇంకోటి సందర్భం కాకపోయినా వాసుదేవన్ గారు నేను ఒక విషయం చెప్తాను. ఆయన ఆ కోడికత్తి సీన్ ఇంటికి వెళ్ళి మాట్లాడింది చాలా నెగిటివ్గా పరిగణించింది. నేను 2 సార్లు విన్నాను అది. ఏం మాట్లాడాము? మనం మాట్లాడే భాష ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతో మాట్లాడాలి. డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. సమాజం పెద్ద ప్లే గ్రౌండ్, సొసైటీ పెద్ద ప్లే గ్రౌండ్. వాసుదేవన్ గారు, మీరు ఒక ఎన్జిఓ పెట్టి చేస్తారా సేవ, ఒక రాజకీయాల్లోకి వచ్చి చేస్తారా సేవ, చేయండి, తప్పులేదు. ప్రజలు మిమ్మల్ని ఆదరించాలి. ఎవరైనా ప్రజలు తిరస్కరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు ప్రజలు, కూటమి అధికారంలోకి వచ్చింది. రేపు ప్రజలు ఎవరిని ఆమోదం తెలుపుతారో, ఎవరిని తిరస్కరిస్తారో, డెమోక్రసీ అనేది పీపుల్స్ చేతిలో ఉంటుందండి, మన చేతిలో ఏమి ఉండదు సుదర్శన చక్రం వేసి ఆపేయడానికి. ఇలాంటి మాటలు ఏంటంటే రెచ్చగొట్టే ధోరణి ప్రతిబింబిస్తుంది. అనవసరం, అది అనవసరం. మీరు ఏవైనా సమకాలీన ఇష్యూస్ బోల్డ్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, వాటి మీద మాట్లాడండి. బాధ్యత గల ఒక ఆఫీసర్గా పే బ్యాక్ టు ది సొసైటీ, సమాజానికి తిరిగి చెల్లించాలన్న నీకు బాధ్యత ఉంటే వెళ్ళండి, అటువైపు వెళ్ళండి. అంతేగాని ఇలాంటి సమాజంలో అంతరాలు క్రియేట్ చేసి ఘర్షణలు క్రియేట్ చేసే మాటలు మాట్లాడకూడదండి. అది నేనైతే ఏకీభవించట్లేదు. ఇట్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. బికాజ్ నేను కూడా రిటైర్డ్ బ్యూరోక్రాట్ని కాబట్టి నాకు ఆ రైట్ ఉంటుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ కూడా మేము అందులోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నేను ఆయనకు ఒక హితవు చెప్తున్నాను, తప్పు పట్టడం లేదు. ఈ రకంగా మాట్లాడొద్దండి దయచేసి. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ పార్టీ పెట్టాడు కదా, ఆయనలాగా ఒక పార్టీ పెట్టుకొని సేవ చేస్తారో చేయండి, ఎవరు కాదనరు. డెమోక్రసీలో ఏముంది? అది కరెక్ట్ కాదండి. 1 వీక్ నాకు టైం ఇస్తే అది ఒక అహంకారాన్ని సూచిస్తుంది. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం డీమోరలైజ్ చేసే నాకు కనబడుతున్నాయండి. ఈ 2 యాంగిల్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇందా మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈయన ఉంటప్పుడు ఏం చేశాడని. అవి వస్తాయి, ఆ ప్రశ్నలు వస్తాయి. మీరు ఈ మాట అన్నారంటే వెంటనే వస్తాయి, అందరి దగ్గర నుంచి వస్తాయి. తమరు ఇంతవరకు ఏం పీకారు అని అంటారు ఎవరైనా మామూలు కామన్ భాషలో. అది వద్దండి. ఆ టైప్ ఆఫ్ కల్చర్ మనమే ఇంట్రడ్యూస్ చేయకూడదని చెప్పేసి నేను వారికి హితవు పలుకుతున్నాను మీ ద్వారా.
రైట్. బాబ్జీ గారి దగ్గరికి వెళ్దాం. బాబ్జీ గారు, ఏబీవీ గారు, ఏబీ వెంకటేశ్వరరావు గారు ఏంటంటే, అంటే నేను అప్పటికి అడిగా, ఏం సార్ మీకును జగన్మోహన్ రెడ్డి గారికి అన్న పాత కష్టాలు ఉన్నాయా అని. అబ్బాయి అట్లాంటిది ఏం లేదండి, నేను ఆయన కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వెళ్ళారట, వారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చెప్పారట, మీ నాయనమ్మ గారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అని. ఈయన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు ప్రోటోకాల్ లేకపోయినా సరే వెళ్ళి ఇంటెలిజెన్స్ డీజీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తను పరిచయం చేసుకుని, అయ్యా నేను ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ డీజీగా నేను బాధ్యతలు స్వీకరించాను, మర్యాదపూర్వకంగా మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు వాజ్ లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్ ఇన్ రిసీవింగ్ హిమ్ అనే మాట కూడా ఉన్నారు. తర్వాత అదే మొదటి సమావేశం, అదే చివరి సమావేశం కూడా, అది కూడా చెప్పుకొచ్చారు.